నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇసుక ఖనిజాల అక్రమ తవ్వకాలను ఉపేక్షించొద్దన్న సీఎం. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు తావుండదని వెల్లడి. మహిళా దినోత్సవం రోజు కొత్త పథకాలకు సర్కార్ శ్రీకారం. 8 లక్షల మంది మహిళలతో సభ నిర్వహిస్తామన్న సీతక్క. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ఆనవాళ్లు గుర్తించామన్న ప్రభుత్వం. మనుషుల ఆనవాళ్లున్న చోట తవ్వకాలు కొనసాగుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడి. అబద్దాలు మాట్లాడినంత మాత్రాన సర్కార్పై వ్యతిరేకత పోదన్న కిషన్. హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్య. ఉత్పత్తిలో భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తోందన్న ప్రధాని. దేశ శక్తి సామర్థ్యాలను జగమంతా చూస్తోందని ఉద్ఘాటన. ఉత్తరాఖండ్ హిమపాతం ఘటనలో 4 మృతి. మంచు కింద చిక్కుకున్న మరో 5 కోసం గాలింపు. ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇస్తేనే ఖనిజాల తవ్వకం ఒప్పందం. ట్రంప్తో మాటల యుద్ధం అనంతరం తేల్చి చెప్పిన జెలెన్స్కీ. ప్రభుత్వ శాఖలతో పాటు భారీ నిర్మాణ సంస్థలకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థనే ఇసుక సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన వారి కోసం హైదరాబాద్ 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని ఖనిజాల క్వారీలకు జరిమానాలపై విధానపర నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని గనులు ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశించారు. ఇసుక ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కఠిన చర్యలతోనే అక్రమాలు అడ్డుకొని ప్రభుత్వ ఆదాయం పెంచగలమని దిశానిర్దేశం చేశారు. నెల రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణా కట్టడి, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఇసుక రీచుల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. మహిళా దినోత్సవం రోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సుమారు 1 లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు తెలిపిన ఆమె, ఇందిరా మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి విడుదల చేస్తారని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించడం సహా ఆర్టీసీలో మహిళలకు చెందిన 50 అద్దె బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని వివరించారు. నారాయణపేట జిల్లాలో మాదిరిగా మిగతా 31 జిల్లాల్లో పూర్తిగా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులు పంపిణీ, ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళలకు 40 కోట్ల బీమా చెక్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు సబ్సిడీపై ఆటోలిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మంత్రి, పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేసేలా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెర్ప్, మెప్పాలని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరిన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉందని మహిళా దినోత్సవ నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల్లో విధి విధానాలను అధ్యయనం చేసి దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానం రూపొందించాలని అధికారులను సీతక్క ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చే లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు పునరుద్ఘాటించారు. హెచ్ఐసిసిలో పారిశ్రామిక సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్న శ్రీధరబాబు, ఇతర రాష్ట్రాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్ర వృద్ధి రేటు 17.98% ఉంటే జాతీయ సగటు 8% మాత్రమే ఉందని వివరించారు. ఉపాధి, జీఎస్డీపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటానే అధికంగా ఉంటుందని, వాటికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ విధానం తెచ్చినట్లు గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలోనూ ఏఐని వినియోగించాలని సూచించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దామన్న శ్రీధరబాబు, కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీధరబాబు తెలిపారు. సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూల్ యూనిఫామ్స్ నమూనాలను పరిశీలించారు. క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ అడ్మిషన్లలో తొలి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసింది. ఈ మేరకు చిన్నారెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంపై తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బీసీ కులగణన ప్రతులను తగలబెట్టిన మల్లన్న చర్యను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే, కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటితే కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ ని తగలబెట్టినటువంటి తీన్మార్ మల్లన్న కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రెడ్డిల మీద వ్యాఖ్యలు చేసి 2 నెలలు అయింది. డాక్యుమెంట్ ని తగలబెట్టి డాక్యుమెంట్ గురించి చాలా నీచంగా మాట్లాడినప్పుడే షోకాజ్ ఇచ్చింది. ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఏఐసీసీ. మీనాక్షి నటరాజన్ దీంట్లో సంబంధం లేదు. ఏఐసీసీ వారు దీన్ని రీతిలో పరిశీలించిన తర్వాతనే చెన్నారెడ్డి గారిని ఆదేశించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం సామాజిక సమీకరణాలు అడ్డువస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనబెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలి కానీ పదవులు కాదని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈ రోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంని విస్తరించినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం గతంలో ఉన్న 6 మందిలో నేను ఒక్కరిని గెలిచినాను. కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పి 2 జిల్లాలలో ఒక్కనే ఉన్నాను. కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ కుమార్ కు హైకోర్టులో చుక్కు ఎదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ తిరస్కరించడానికి కారణం ఏంటి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ కుమార్ తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులపైన కేసు కూడా నమోదు చేశారు. ఇందులో ఈ కేసులో భాగంగానే తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావుతో పాటు డిఎస్పీ ప్రణీత్ రావును కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వాళ్ళు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు, A2 గా ఉన్న శ్రవణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉన్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులు తెలియదు. అయితే శ్రవణ్ కుమార్ గత ఏడాది దాదాపు 4 నెలల క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ప్రధానంగా శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ దాఖలు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ కేవలం ఒక మీడియాకు సంబంధించిన ఛానల్ అధినేత. అతనికి వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ చెందిన నాయకులతో కూడా కొన్ని పరిచయాలున్నాయి. అంత మాత్రాన కేవలం ఎస్ఐబి అధికారులను కలిసడనే ఉద్దేశంతో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది వినిపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి శ్రవణ్ కుమార్ కి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది వాదన వినిపించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం వాదన వినిపిస్తూ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే పోలీసులకు దర్యాప్తును సహకరించకుండా అమెరికా పారిపోయారని చెప్పి కూడా పల్లె నాగేశ్వరరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. అయితే దీనికి కౌంటర్ గా శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది మన వాదన కూడా వినిపించారు. అసలు శ్రవణ్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పారిపోలేదు, ఆయన నివాసమే అక్కడ, చిరునామా అక్కడ ఉందని చెప్పి ఆయనకు సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని కూడా కోర్టుకు సమర్పించారు. అది ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు అంతా పూర్తయింది. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగదు. శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, కేవలం ఆయన అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, ఆయన భయపడి పోలీసులకు లొంగిపోకుండా ఉన్నారు కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తారని చెప్పి కూడా
శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది వాదించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఈ వాదనతో విభేదించారు. కీలక సమాచారం రావాల్సి ఉంది. ఈ ప్రధాన నిందితులుగా ఉన్న అంటే ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ కూడా అమెరికాలో పారిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించేందుకు తగిన చర్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయదని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. ఛార్జ్ షీట్ లో అతని పేరును అంతేకాకుండా అతను నేరం చేయలేదని ఓవైపు వాదిస్తున్నప్పటికీ కనీసం పోలీసుల దర్యాప్తును సహకరించలేదు. చాలా కాలంగా కూడా అతను పరారీలో ఉన్నాడని పోలీసులు సమర్పించిన వివరాలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ దశలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని చెప్పి కూడా హైకోర్టు తెలిపింది. నేరాభియోగ పత్రంలో పేరున్న వ్యక్తి చట్ట ప్రకారం నడుచుకోవాలి, పోలీసులకు సహకరించాలి. కానీ ఇతని ప్రవర్తన చూస్తే ఇప్పటి వరకు పోలీసులకు సహకరించినట్లేదు. కాబట్టి ఈ దశలో హైకోర్టు తనకున్న పరిధిని ఉపయోగించుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాంత్. రైట్, ధన్యవాదాలు శ్రీకాంత్. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన ఈ 14 నెలల్లో ఆ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మంజూరులో, నిధుల కేటాయింపుల్లో నా మీద చేసినటువంటి ఆరోపణలు ఖండిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తీరే రకంగా ఉందంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా అమలు చేయలేకపోయాం. తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. నిధులు రావడానికి ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమనేది రేవంత్ రెడ్డి సొంత జాగిరా, ఇది తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని. ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారి జాడను రాడార్ సర్వే పరికరాలతో గుర్తించారు. విడిపోయిన 2 టన్నల్ బోరింగ్ మిషన్ భాగాల మధ్యలో సుమారు 150 మీటర్ల పరిధిలో 8 మంది మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. వారిలో 4 ఆదివారం సాయంత్రానికి బయటకు తీసుకొస్తామని, మరో 4 విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వెలికితీత సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి. వారం రోజుల సహాయక చర్యల తర్వాత 8వ రోజు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 8 మంది జాడను కనిపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రమాదంలో వెనక్కు కొట్టుకు వచ్చిన టన్నల్ బోరింగ్ మిషన్ భాగాలు, టీబీఎం ముందు భాగానికి మధ్యలో 4 ఉన్నట్లుగా ఎన్జీఆర్ఐ నిర్వహించిన రాడార్ సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. గుర్తించిన ప్రాంతాల్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయని, 4 ఆదివారం సాయంత్రానికి బయటకు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా 4 బయటకు తీసుకొచ్చేందుకు మరో రోజు పట్టే అవకాశం ఉందన్నారు. టీబీఎం యంత్రాన్ని కత్తిరించి విడి భాగాలను తరలిస్తున్నామని వివరించారు. ప్రతిపక్ష నాయకులు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. 15 విభాగాలకు చెందిన సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయన్నారు. ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది. టోటల్గా కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఆ 4 ఆచూకీ పలాన్ దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుంది. అక్కడ సపరేట్గా అక్కడ కొంత తవ్వడం కూడా జరిగింది. బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టొచ్చు. దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మిషనరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు,
నీళ్లు కావచ్చు. అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితున్న కారణంగానే ఆలస్యమైంది తప్ప అది పూర్తిగా మనకు రిజల్ట్ రాబోతా ఉంది. ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని. ప్యారలల్ గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. మీరు 10 కిలోమీటర్లు చేసిన ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరా? నేను ఒకవేళ చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. ఇక మరోవైపు సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి షిఫ్టులో 70 మందికి పైగా సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైట్ హోల్ మైనర్స్తో కూడిన బృందం లోపలికి వెళ్తోంది. జేసీబీలతో పూడికను ఎత్తిపోస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరో 4-5 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. టన్నల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లు, వైద్యుల్ని అందుబాటులో ఉంచారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అందులో చిక్కుకున్న కార్మికులు మరణిస్తే వారివి ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఎస్ఎల్బీసీ ఘటన బాధాకరమని, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లకపోవడం దురదృష్టకరమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంత్రులు విహారయాత్ర మాదిరిగా వెళ్లివచ్చారు తప్పితే ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లిన బీజేపీ నేతలు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, క్రైమ్ రేట్ అప్పుల్లో ఆత్మహత్యల్లోన రైజింగ్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. నేతలు తన బ్యాగులు మోయవద్దని అంటున్న మీనాక్షి నటరాజన్ వాస్తవ ప్రపంచంలోకి రావాలన్నారు. కమిషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. ఒకటి, రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. భారత్ ఉత్పత్తి కేంద్రంగా ప్రపంచ కర్మాగారంగా అవతరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ శ్రామిక శక్తిగా కాకుండా ప్రపంచ శక్తిగా మారుతున్నట్లు తెలిపారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, రక్షణ రంగ ఉత్పత్తుల పెరుగుదల ద్వారా ఇంజనీరింగ్ టెక్నాలజీలో భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచం చూస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా పరిశీలిస్తోందన్నారు. భారత్ ప్రపంచానికి కేవలం ఉత్పత్తులు అందించడమే కాకుండా ప్రపంచ సరఫరా గొలుసులో విశ్వసనీయ, నమ్మదగిన భాగస్వామిగా అవతరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అనేక రంగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి కొన్నాళ్లుగా అవిశ్రాంతంగా చేస్తున్న కృషి, క్రమబద్ధంగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమన్నారు. కొన్నేళ్ల క్రితం తానిచ్చిన వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ నినాదం కార్యరూపం దాల్చడాన్ని దేశమంతా చూస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 4 బీఆర్ఓ కార్మికులు మృతి చెందారు. మంచు చర్యల నుంచి మొత్తం 50 మందిని సహాయక బృందాలు బయటకు తీశాయి. వారిలో 4 చనిపోయారు. మరో 5 ఇంకా మంచు చర్యల కిందే చిక్కుకొని ఉండగా వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామం వద్ద జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచు మేటలను బీఆర్ఓ కార్మికులు తొలగిస్తుండగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. 55 మంది కార్మికులు కంటైనర్లు వాటి కింద చిక్కుకుపోయారు.
నిన్న ఉదయం సహాయక చర్యలు చేపట్టి 33 మందిని రక్షించారు. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండడం, చీకటి కారణంగా రాత్రి సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో సహాయ చర్యలు సవాల్గా మారాయి. ఇవాళ ఉదయం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. బయటకు తీసిన వారిలో తీవ్రంగా గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా మిలిటరీ ఆసుపత్రులకు తరలించారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తే ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఓవల్ ఆఫీస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం అనంతరం ఆ మేరకు స్పందించారు. ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అమెరికా తమ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రత లేని కాల్పులు విరమణ ఒప్పందం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ రష్యాతో యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారని, అయితే తమ కంటే శాంతిని కోరుకునేవారు లేరని జెలెన్స్కీ అన్నారు. పుతిన్తో కాల్పుల విరమణ ఒప్పందం పనిచేయదని, 10 ఏళ్లలో దాన్ని ఆయన 25 సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు. రష్యాపై తమ వైఖరిలో మార్పు లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ శాంతి కోరుకుంటోందని, అది న్యాయబద్ధంగా శాశ్వతంగా ఉండాలన్నారు. అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోవడం తమకు కష్టమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.